హాయ్ అండి. ఈ షాట్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాము. సో, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బొడ్రాయి పండుగ, అలాగే విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. అమ్మవారిది కొత్తగా టెంపుల్ కట్టారు. సో, టెంపుల్‌లో విగ్రహాన్నయితే ప్రతిష్ఠిస్తారు. సో, ఈ మార్నింగ్ వచ్చేసరికి చెల్లెలైతే ముగ్గులేస్తుంది. నేనైతే షార్ట్‌గా వీడియో తీశాను. సో, దానికి తెలీదు నేను వీడియో తీసినట్టు. ఇక ముగ్గులవి వేసిన తర్వాత తులసి కోటకు పూజ చేసింది. నేను ఇంట్లో పూజ చేశాను. ఇక పూజ చేసిన తర్వాత అమ్మవారు అయితే ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. ఊరేగింపు కోసం మేమైతే రెడీ అయిపోయాము. ఇది వచ్చేసి రాగి బిందె ఇంటి ఆడబిడ్డ అయితే తీసుకురావాలి కడపలు కడగడానికి. ఇక తీసుకొచ్చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాము. అమ్మవారి ఊరేగింపు అయితే ఇంటి ముందరకైతే వస్తుంది. సో, అమ్మవారి ఊరేగింపు వెళ్తున్న బండికైతే నీళ్ళు పోసేసి అమ్మవారికి కొబ్బరికాయ అయితే కొట్టేయాలి. సో, ఇదన్నమాట ఈరోజు షార్ట్ వచ్చేసి. సో, అందరూ టెంపుల్‌కి అయితే వెళ్తుర్రు. ఇక్కడ వీళ్ళొచ్చేసి సన్నాయి మేళాలు వాయించే వాళ్ళు ఎండ కొట్టడం వల్ల చాలా టైర్డ్ అయిపోయారు కానీ, సో, చాలా బాగా అయింది. టెంపుల్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి పక్కకే అనమాట టెంపులు. సో, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఆ సౌండ్, పూజలు, పునస్కారాలు అన్నీ వినబడతాయన్నమాట. సో, ఇదనమాట షార్ట్ లాగా వచ్చేసి. సో, ఇది చెల్లెలు చూడండి పూజ అయిపోయింది. సో, ఇగో ఇంట్లో నేను ఈ విధంగా పూజ చేశాను. సో, మేమైతే నిన్న ఈవినింగ్ అయితే వచ్చాము. సో, నిన్న ఈవినింగ్ ఇక టైం లేకుండే తీయడానికి వీడియో. మెహందీ వేసుకుంటూ పూలు గుచ్చుకుంటూ ఇవి చూసుకోవడమే సరిపోయింది. ఇక ఇది వచ్చేసి అభిషేకం అనమాట. సాయంత్రం వచ్చేసి ఇందాక అభిషేకం చేసేసి వచ్చాము. సో, ఇదన్నమాట షార్ట్ లాగా వచ్చేసి. సో, నచ్చింది అనుకుంటే లైక్ చేయండి తప్పకుండా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.